మరియు జాతి ఔన్నత్యాన్ని నలుదిక్కులకు వ్యాపింపచేస్తూ మరొక శంకరాచార్యుల గురువుగారు మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. వీరు మన పాఠశాల విద్యాశాఖకు అందించినటువంటి కంట్రిబ్యూషన్ 5 పుస్తకాలను వారే సంకలనం చేసి వ్యాఖ్యానంతో ముడిపెట్టి మాకు అందించడం జరిగింది. వాటిని మా మంత్రి గారి ఆదేశాలతో ముద్రించి 6 నుంచి 10 తరగతుల వారికి మనం స్కూల్ కిట్తో పాటు అందించడం జరిగింది. అందించడమే కాకుండా అది విద్యార్థులు అభ్యసిస్తున్నారో లేదో మూల్యాంకనం మదింపు కూడా చేయబోతున్నాం. రాబోయేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులతోనే ఆ పద్యాలని అందరూ పేరెంట్స్ ముందర చెప్పించి వ్యాఖ్యానాన్ని చెప్పించి ఆ జిజ్ఞాసని ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల ద్వారా అందించాలని ఒక ప్రయత్నం చేయబోతున్నాం. చివరిగా ఒక్క మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. తినలేని వాళ్ళు ఉన్నారు, తింటున్నావు సంతోషించు. చూపు లేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు సంతోషించు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు సంతోషించు. ఈశ్వరుడు ఇచ్చిన వాటితో తృప్తిపడు. ఇది గురువుగారు చాగంటి గారు మనకిచ్చినటువంటి సందేశం, మనందరం పాటించాల్సినటువంటి నియమం. నమస్కారాలు. ధన్యవాదాలు సార్. స్నిగ్ధ మనోహరము, సౌందర్య భరితము, కర్ణపేయము, మనోవికాసము ఇవన్నీ కలిగించేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పరిచయ వాక్యాలు అత్యద్భుతంగా అందరికీ అర్థమైనని భావిస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక స్థితిలో ఎలా ఉంటుంది అని అనుకునేటువంటి వారికి, అలాగే విద్యతో మనకి ఉద్యోగాలు వస్తాయా అని అనుమానించే వారికి దీటైనటువంటి జవాబు చెప్తూ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇటీవల తన సమర్థతను సత్తాను చూపించి విలువలు కూడినటువంటి విద్యను అందించేటువంటి మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రుల వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు. వారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తున్నాను. వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా. వెల్కమ్ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి మాటలు చెప్పి మానవత్వం నేర్పేదే గురువు. ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే బోండా ఉమా గారికి, కోన శశిధర్ గారికి, విజయరామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర అధికారులకి, నాకు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాగంటి గారు ముందర మాడటం చాలా కష్టమైన పని. ఆయన ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందర కుప్పగంతలు వేసినట్లే. మీరు అందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు, ఆయన ప్రవచనలు వినేదానికి వచ్చారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే, అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు.
అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి.